నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక హైదరాబాద్లో అతి తొందరలో హైదరాబాద్లో ఉన్న ఓటర్ మహాశైలు ఏలుకు ఇంకట్టుకునే కార్యక్రమం తొందరలోనే ఉన్నది. ఎందుకంటే ఈ నెల చివరిలోకైనా లేదంటే వచ్చే నెల మొదటి వారంలోనైనా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావచ్చు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తర్వాత ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రచారానికి అయితే సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఇక కేటీఆర్ అయితే ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఎక్కడ మీటింగ్ జరిగినా, సర్పంచ్ల సన్మాన సభ జరిగినా కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఎవరు నిలబడ్డది కేసీఆర్ అనుకొని కళ్ళు చూసి ఓటేయాలని చెప్పేసి కేటీఆర్ స్వయంగా రంగంలో దిగి ప్రచారం చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వారి జిల్లాల్లో, వారి మున్సిపల్ పట్టణాల్లో వారు కూడా అంతర్గత ప్రచారాన్ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక బీజేపీ పార్టీ కూడా ఇక పగ్గాలు చేతిలో పట్టుకున్నది. ఇక మొత్తం మీద ఈ మూడు పార్టీలు, ప్రధానంగా ఈ మూడు పార్టీలు మున్సిపల్ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకొని యుద్ధానికి తయారవుతున్నట్టు కనబడుతున్నది. రైట్, ఇక మన మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరింత మందికి చేరే విధంగా మన వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో మీ స్టేటస్గా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాల్ని, మీ సమస్యల్ని కామెంట్ చేయండి మిత్రులారా. రైట్, ఇక దిశా పత్రిక చూసుకుందాం. ఇగో కోమటిరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి దిశ పేరుతో ఒక ఫేక్ క్లిప్పింగ్ వస్తుందట. అది ఫేక్ అంట, ఇది రియల్ కాదని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం. ప్రజాదరణ చూసి ఓడవలేక తప్పుడు ప్రచారం అని చెప్పేసి దిశ పత్రిక వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. మోడీపై యుద్ధం, వారి కంపెనీలకు దేశాన్ని అప్పగించే కుట్ర, ఉపాధి రద్దుకు వ్యతిరేకంగా 20 నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు, వచ్చే నెల 3 నుంచి జిల్లాల్లో బహిరంగ సభలు. ములుగు జిల్లా సభకు పోయి సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంకలో ఒకరు హాజరు. బడ్జెట్ రోజున పార్లమెంటులో తెలంగాణ ఎంపీల నిరసన. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. పేదలకు ఓటు హక్కును దూరం చేసేందుకు ఎస్ఐఆర్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే నా దగ్గరికి రాలేదు, సమస్యలపై నిధుల కోసం ఒక్క కాగితం ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. పేదల మీద కక్ష, అదాని అంబానీల మీద ప్రేమతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిబంధనల మార్పు ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్లో గురువారం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని, కార్పొరేటర్ల కోసమే హామీ రద్దుకు కుట్ర చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే ప్రచారం జరగడం వల్లే యూపీ, మహారాష్ట్ర లాంటి దేశాల్లో బీజేపీకి ఎంపీ సీట్లు 240 సీట్లకు బీజేపీ పరిమితమైందన్నారు. కూలీలకు హక్కు కల్పించి వేతనం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్ అన్నారు. ఉపాధి లేకుంటే వారికి పని కల్పించడానికి, భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ హామీ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ చట్టం ద్వారా పేదలకు ఆత్మగౌరవాన్ని పెంచాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆరోపించారని ఆయన అన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని మెదక్ జిల్లా స్ఫూర్తిగా తీసుకురాగా మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చేశారన్నారు. ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కొట్లాడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పే వరకు వదిలే సమస్య లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఇప్పటికే తిరస్కరించామని, గ్రామ సభల్లోనూ తిరస్కరించాలని ఆయన అన్నారు. గ్రామ సభల్లో వ్యతిరేక తీర్మానం, ప్రతి గ్రామ సభల్లో కూడా తీర్మానం చేయాలి. ఈ చట్టం మాకొద్దు, పాత చట్టమే ఉండాలని చెప్పేసి మొన్న అసెంబ్లీలో ఎలాగైతే తీర్మానం చేసిరు, గ్రామ సభల్లో కూడా అలాగే తీర్మానం చేయాలని చెప్పేసి నిన్న
విస్తృత కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉన్నదో దాన్ని తీసేసి ఆ చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి విబిజి రామ్జీ అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి 100 రోజుల పని విధానాన్ని 125 రోజులకు పెంచి తర్వాత ఎప్పుడు ఇంత ముందుకు 90% 90% డబ్బులు కేంద్రం ఇచ్చేది, 10% స్టేట్ కలిపి వారికి వేతనం అంటే కూలీ డబ్బులు చెల్లించేది. ఇప్పుడు 60% కేంద్రం, 40% రాష్ట్రం. ఇది రాష్ట్రాల మీద అధిక భారం మోపుతున్నది కేంద్రం. ఎందుకంటే పని ఎగ్గొట్టే విధంగా, పనిని మొత్తం తీసేసే విధంగా కుట్ర పండుతున్నది కేంద్రం అని చెప్పేసి ఇది పేదల హక్కు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పథకం ఎక్కడ పురుడు పోసుకున్నది, తెలంగాణ పల్లెలో, తెలుగు పల్లెలలో, మెదకులో ప్రారంభమైతే అమలు అనంతపురంలో జరిగింది. కాబట్టి తెలుగు గడ్డ మీద ఈ పని ప్రారంభమైంది. కాబట్టి తెలుగు గడ్డ మీద సాక్షిగానే మళ్ళీ ఈ పథకాన్ని, ఇప్పుడు బీజేపీ తెచ్చిన పథకాన్ని, విబిజి రామ్జీ ఏదైతే కొత్త చట్టం ఉందో దాన్ని వెనక్కి పంపించి మళ్ళీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఉంచాలి, ఆ విధంగా ప్రతి గ్రామంలో తీర్మానం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒకసారి చూసుకుందాం ఇది సాధ్యమేనా అంటే 100% సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చిండు మోడీ గారు రైతులకు వ్యతిరేకంగా, సంవత్సరం పాటు అమలు చేసిరు. అయినా కూడా రైతులు ఎక్కడ తగ్గల, ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిరు. ఢిల్లీ బార్డర్ని దిగ్బంధనం చేసిరు. ఢిల్లీలో గట్టిగా నిలబడి కొట్లాడిరు రైతులు. వెంటనే వెనక్కి తీసుకోక మోదీకి తప్పలేదు. సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా. రైట్, యంగ్ ఇండియా స్కూళ్లలో బాలికలకే ఎక్కువ, ఖచ్చితంగా జాబ్ వచ్చేలా సిలబస్ బోధన. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్ఈసి తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి. అయ్యా మన బండి సంజయ్ గారు చెప్తున్నారు, ఏమంటున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలల్లా 1500 స్కూళ్ళు క్లోజ్ అయినాయంట. మరి ఆ స్కూల్ ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? బ్రేక్ఫాస్ట్ 19 రోజుల బ్రేక్ఫాస్ట్ అట, 19 రోజులు స్నాక్స్, 19 రోజులు స్నాక్స్ పెడతారట 10వ తరగతి పిల్లలకు. ఇక రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, ఇంత పిల్లలకు ఇంత తిండి పెట్టలేని పొజిషన్లో తల్లిదండ్రులు లేరు. వాళ్ళ తిండి వాళ్ళు పెట్టుకుంటారు. బల్లెకి ఎందుకు పంపిస్తున్నారు? తినుర్రి మంచిగా తినిపోరు అని బల్లెకి పంపిస్తున్నారా? కాదు కదా, మంచిగా చదువుకోరని బల్లెకి పంపిస్తున్నారు పిల్లల్ని. ఆ చదువు చెప్పమంటే మేము స్నాక్స్ పెడతాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాం, మధ్యాహ్నం అన్నం పెడతాం, తర్వాత అన్నే పక్కలేస్తాం, పోరగాళ్ళు రారి తినుర్రి పండుకోర్రి. కానీ ఇలా టీచర్ ఎందుకు లేరు, ఇలా సదుపాయాలు ఎందుకు లేవు, మా బడి ఎందుకు గిట్లా పాతగా ఉంది అని చెప్పేసి అడగకుర్రి. మీకు చదువు కావాలంటే కార్పొరేట్ బల్లెకి పోర్రి, మీకు తిండి కావాలంటే గవర్నమెంట్ బల్లెకి రారి. ఆ తిండి కూడా ఈ గురుకులాలలో రోజు చూస్తూనే ఉన్నాం, ఆడవుతానా ఫుడ్ పాయిజన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అట, స్నాక్స్ అట. కానీ కార్పొరేట్ విద్య ఏ విధంగా ఉంది, సర్కార్ విద్య ఏ విధంగా ఉంది? అక్కడున్న ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఎందుకు లేవు, అక్కడున్న టీచర్స్ ఇక్కడ ఎందుకు లేరు, అక్కడున్న సదుపాయాలు ఇక్కడ ఎందుకు లేవు? ఎందుకు విద్యను దూరం చేస్తున్నారు విద్యార్థులకు? తిండి పెడతాం కానీ విద్యను ఇవ్వమంటున్నారు. ఇది కాదు కదా, బల్లెకు పోయి తింటాను కాదు కదా, చదువుకుంటాను కదా. సో మీరు ఇవ్వాల్సింది ఏంది, ఇస్తున్నది ఏంది? మంచి నాణ్యమైన విద్యను అందించండి. ప్రైవేట్ కాలేజీలతో పోటు పడేటట్టు అక్కడ విద్యార్థులు తయారు చేయండి, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించండి. ఇది కావాలి కానీ బ్రేక్ఫాస్ట్లు పెడతాం, స్నాక్స్ పెడతాం, జ్యూసులు ఇస్తాం. ఏం తెలంగాణలో పోరగాళ్ళను పిల్లల్ని చదువుకునే స్థితిలో ఉన్నారా తల్లిదండ్రులు? నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తర్వాత
ముందుగాల మూతవాట స్కూళ్ళని తెరిపి ఆడ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి పోతలేరు, వాళ్ళను ఆ స్కూళ్ళకి పోయే విధంగా ఆడ ఏదో ఒకటి చేయి. గవర్నమెంట్ బల్లెలా సదుపాయాలు పెంచు. కార్పొరేట్ బల్లెకి ఏమేమి ఉందో గవర్నమెంట్ బల్లెలా అది పెట్టు, అప్పుడు ఆటోమేటిక్ వస్తారు. ఇది కాదు. యంగ్ ఇండియా స్కూళ్ళలో బాలికలకే ఖచ్చితంగా జాబ్ వచ్చేలా సిలబస్ బోధనంట. కుక్కలకు బదులు పిల్లుల్ని పెంచుకోండి, అన్ని కుక్కలను తొలగించాలని చెప్పలేదు. ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల వద్ద నుంచి తరలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. మగాళ్ళు సైతం ఎప్పుడు రేప్ చేస్తారో తెలియడం లేదు. కన్నడ నటి రమ్య ఏమంటుంది? మగాళ్ళు సైతం ఎప్పుడు, ఒక్కసారి చదువుదాం, ఇది 12 దాంట్లో ఉంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే కుక్కల బదులు పిల్లుల్ని పెంచుకోర్రా అంటుంది. ఇక మీరు ఊరికే కుక్కల మీద యుద్ధాలు చేస్తున్నారు కదా, కుక్కలు కావాలని చెప్పి. కాబట్టి కుక్కల బదులు పిల్లులు పెంచుకోర్రా అంటుంది. ఎవరిని మర్చిపోయినా? 10 ఎలా రాసిండ్రు వీళ్ళు? నా సంపద సమాజానికి, ఇంకో రైట్. అన్ని కుక్కలను తొలగించాలని చెప్పలేదు. ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల వద్ద నుంచి తరలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లోని అన్ని కుక్కలను తరలించాలని తాము ఆదేశాలు ఇవ్వలేదని వివరించింది. ప్రభుత్వ స్థలాలు కార్యాలయానికి వద్ద నుంచి మాత్రం కుక్కలను తరలించాలని ఆదేశించినట్టు జస్టిస్ సందీప్ మహతా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్వి అంజేరియాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణ, యూనియన్ బర్త్ కంట్రోల్ నియామకాలు సరైన మార్గమేనని కోర్టు అభిప్రాయపడింది. కాగా కుక్కలు లేకపోతే ఎలుకలు కోతుల సమస్య పెరుగుతుందని సీనియర్ అడ్వకేట్ సియు సింగ్ వాదించారు. దీంతో కుక్కల కంటే పిల్లుల్ని పెంచుకోరి ఎలుకలు నియంత్రించడంలో పిల్లులు సహాయపడతాయని సర్వోన్నత న్యాయస్థానం సరదాగా సూచించింది. కుక్క ఎప్పుడు కరిచే మూడ్లో ఉంటుందో ఎవరు చెప్పలేదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కన్నడ నటి రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మొగాళ్ళు కూడా ఏ మూడ్లో ఉన్నారో తెలియట్లేదని, ఎవరు ఎప్పుడు రేప్ చేస్తారో తెలియదని, కాబట్టి వాళ్ళందరినీ జైల్లో వేయాలని చెప్పింది. అంటే ఈమె ఏం చేస్తుంది ఎరికైనా ఒక రకంగా మొగోళ్ళందరినీ కుక్కలతో పోలుస్తుంది. అంతే కదా, నేను చెప్పింది వాస్తవమే కదా. సో కుక్కలు ఎప్పుడో వస్తాయో తెలియదు కాబట్టి ప్రభుత్వ స్థలాల నుంచి వాటిని కొంచెం దూరంగా తరలించండి అని చెప్పేసి కోర్టు చెప్తే, మొగోళ్ళు కూడా ఎప్పుడు రేపు చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ జైల్లో వేయండి అంటుంది. అంటే మొగోళ్ళందరినీ కుక్కలతో పోలుస్తున్నది నటి రమ్య గారు. ఇంకా చూడు ఎట్లా మాట్లాడుతున్నారు. ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష. డ్రగ్స్ కేసులో కువైట్ స్థానిక కోర్టు సంచలన తీర్పు. నిందితులకు అంతర్జాతీయ ముఠాతో సంబంధాలు, దోషులుగా తేలడంతో శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం. ఇద్దరు భారతీయులకు కువైట్లో ఉరిశిక్ష పడిపోతుందంట. ఇక 500% సుంకాలు రష్యా చమురు కొనే దేశాలపై విధించేందుకు బిల్లు. కొత్త చట్టం తీసుకొస్తున్న అమెరికా. చట్టరూపం దాలిస్తే భారత్కు సమస్యే. 100% వెనుకటో శాస్త్రం ఉండే. ఏం శాస్త్రం అంటే దుడ్డున్నందే దుడ్డే. ఎవరి చేతుల కర్రనుంటే వాందే దుడ్డే అన్నట్టు, ఎవరి చేతుల పైసలుంటే వాందే దుడ్డే అన్నట్టు, దుడ్డున్నోందే దుడ్డే. అగో ఈయన తీరు కూడా అట్నే తయారైంది. ఏం లేదు, అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలి, అన్ని దేశాలు నా గుప్పిట్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలే. మోదీ ఇంకొన్ని రోజులు ఇట్లనే చేసుకుంటా పోతే 3వ ప్రపంచ యుద్ధం కూడా ఖచ్చితంగా జరిగేటట్టే ఉన్నది. మోడీ చేసే ట్రంప్ ఇట్లనే ఉంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం కూడా జరిగేటట్టే ఉన్నది ఈయన చేసే చేష్టలకు.
ఎందుకంటే ఇతర దేశాలు ఎన్ని రోజులు నూక పడతాయి కదా. నువ్వు ఇష్టం ఉన్నట్టు సుంకాలు పెంచుకుంటా పోతూ వినని దేశాల మీద నువ్వు లేనిపోని ఆరోపణలు అన్నీ చేసి దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేస్తూ మొన్న పెట్రో మాట్లాడిండు కదా. పెట్రో ఏమని మాట్లాడిండు? దమ్ముంటే రా చూసుకుందాం, నన్ను వచ్చి తీసుకుపోదురా, అరెస్ట్ చేయొద్దురా అని చెప్పేసి మాట్లాడింది కదా. ఈ లాటిన్ అమెరికా, ఈ క్యూబో ఇవన్నిటిని విలీనం చేసుకోవాలి, వీటి మీద ఆధిపత్యం చెలాయించాలి, ఇవన్నీ మా దాంట్లో కలుపుకోవాలని చెప్పేసి అమెరికా చూస్తున్నది. ఇక మిగతా దేశాలకు ఇప్పుడు ఎవరైతే రష్యా నుంచి చెమురు కొంటున్నారో వాళ్ళ దేశాల మీద 500% సుంకాలు విధించబోతున్నదట ట్రంప్. అమెరికా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదట. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మొన్న యుద్ధం జరిగింది, ఉక్రెయిన్కి రష్యాకు. అది కూడా మొత్తం ట్రంప్ చేసిందే. మళ్ళీ మీదికెళ్ళి నేను విశ్వగురువుని, పెద్దన్నను, నేనే సల్లార్పిన యుద్ధాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంది ముచ్చట ఏంటంటే రష్యా నుంచి చమురు కొంటే ఎవరు కొనాలి? అమెరికా కొనాలి. అమెరికా కొని మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున రేట్లు పెంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డైరెక్ట్ రష్యా నుంచి కొనవద్దు మనం, రష్యా నుంచి అమెరికా పోతుంది, అమెరికా నుంచి అప్పుడు మళ్ళీ మనం కొనాలి. ఇగో ఇందుకోసం ఒకవేళ రష్యా నుంచి ఎవరన్నా కొంటా అంటే 500% సుంకాలు. ఇది మోడీ యొక్క బాధ. ఈ ఎక్కువ రోజులు ఉండవు ట్రంప్ గారు. విజన్ డాక్యుమెంట్కు బడ్జెట్లో ప్రయారిటీ. ఆయా శాఖల ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు, కసరత్తు ప్రారంభించిన అధికారులు. ఈసారి ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో ఉన్న అంశాలు కేటాయింపులను చేయాలని డిసిజన్ తీసుకున్నది. గతేడాది డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2047 డాక్యుమెంట్ని ఆవిష్కరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు. డాక్యుమెంట్ లక్ష్యాలను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆయా శాఖలకు, ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు పెట్టిరట. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 2047 డాక్యుమెంట్ని ఆవిష్కరించాలని ఈసారి రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్లో 2047 సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ కూడా ప్రవేశపెట్టాలని ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారట. హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు వచ్చే నెల 16 నుంచి నిర్వహణ. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పటికే ప్రారంభమైన సదస్సు ఏర్పాట్లు. ఇక హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు అంట వచ్చే నెల 16 నుంచి జరగబోతుంది. వ్యవసాయ వర్సిటీలో ప్రశ్న పత్రాలు లీక్. ఇక చూడురి, వాట్సాప్ ద్వారా ఇతర కాలేజీ విద్యార్థులకు పెద్ద ఎత్తున చేతులు మారిన డబ్బులు. 4 సిబ్బంది సస్పెన్స్. కారకులైన 35 మంది స్టూడెంట్స్ పై డిస్మిస్. సంబంధం ఉన్న వారిని వదిలిపెట్టమని చెప్పేసి వీసీ జానయ్య అంటున్నారు. వ్యవసాయ వర్సిటీలో ప్రశ్నపత్రం లీక్ అయిందట. ఇవి ఎప్పటికీ లీక్ అవుతూనే ఉంటాయి. ఎట్లా లీక్ అవుతుంటాయి? ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఎట్లా లీక్ అవుతుంటాయి? వాళ్ళను గట్టి చర్యలు తీసుకోవాలి కదా. ఇక నిన్న కొండ సురేఖ గారు మంత్రి, తర్వాత సీతక్క గారు, ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తే మంచిగా స్వాగతం పలికిరు, ఛాయ్ ఇచ్చిరు, ఛాయ్ దాక్కుంటా ముచ్చట్లు పెట్టిరు. తర్వాత బంగారం, మేడారం నుంచి తెచ్చిన బంగారం అవన్నీ ఇచ్చి, సార్ మీరు మేడారం జాతరకు రండి అని చెప్తే ఇక అట్లనే వాళ్ళు కూడా ఇద్దరు మంత్రులకు శారీ పెట్టి సాగనంపినటువంటి పరిస్థితి. మేడారం జాతరకు రండి, మేడారం మహాజాతరకు రావాలని ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులను మంత్రులు సీతక్క, కొండ సురేఖ ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి జాతర ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో పాటు జాతరకు వస్తానని చెప్పినట్టు మంత్రి సీతక్క మీడియాకు వివరించారు. ఆధార్ అప్డేట్తో ఫ్రాడ్, సైబర్ కేటుగాళ్లు కొత్త మోసం. ఈకేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ నిలిపివేస్తానని గ్రూపులో ఏపీకే లింక్స్. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసుల శాఖ.
మీకు ఏమైనా డౌట్ ఉంటే చక్కగా మీ సేవ సెంటర్కి పోయి అర్స్కోరి తప్ప అది ఇక అప్డేట్ చేద్దామని ఏది పడితే అది లింకును ప్రెస్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ సంబంధించిన డేటా మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. ఎవరైనా ఫోన్ చేసినా ఓటీపీలు చెప్పకూరి. ఏనా లింకు ఇది ఏందో లింక్ అని చెప్పేసి అప్డేట్ చేసుకుందామని చెప్పేసి లింకు దాన్ని ప్రెస్ చేయకండి, ఓపెన్ చేయకండి. ఒకటికి 2-3 సార్లు తెలుసుకోండి. నా సంపదలో 75% సమాజానికి. ఏ బిడ్డ ఆకలితో నిద్రపోకూడదు. అందరికీ విద్య, మహిళలకు చేయుత. అలా చనిపోయిన వారికి అలా అని చనిపోయిన నా కొడుక్కి మాటిచ్చా. వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్. ప్రస్తుతం ఆయన నెట్వర్త్ 35,000 కోట్లకు పైనే 35,000 కోట్లకు పైనే ఉందంట. అలా కొడుకు మాటిచ్చిందంట. నలుగురు విద్యార్థులు దుర్మరణం. చెట్టును ఢీకొన్న కారు పుట్టినరోజు వేడుకలను వెళ్ళొస్తుండగా ఘటన. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ గేటు వద్ద ప్రమాదం. ఇక పుట్టినరోజు వేడుకలకు వెళ్తుంటే పాపం 4 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. పెండింగ్ డిఎల్ ఇప్పిస్తారా లేదంటే తప్పుకుంటారా? ఎవరు అంటున్నారు? ఉద్యోగ సంఘాల నాయకులని. ఇప్పుడు ఉద్యోగస్తులకు పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు కదా, మీరు ఇప్పిస్తారా లేకపోతే సంఘం నుంచి తప్పుకుంటారా అని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారు. పెండింగ్ డిఏల విషయంలో అటు ఎంప్లాయీస్ ఇటు సర్కారు మధ్య ఉపాధ్యాయ సంఘాల లీడర్లు నలిగిపోతున్నారు. డిఏలు ఎప్పుడు ఇప్పిస్తారంటూ ఉద్యోగుల నుంచి రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలని ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒత్తిడి చేస్తుండడంతో లీడర్లు ఒక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగని ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా డిఏలు ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేయగలమని మదన పడుతున్నారు. జంకుతున్న లీడర్లు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 5 డిఏలు ఇవ్వాలి, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గత ఏడాది జూన్లో 2 డిఏలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ఒక డిఏను జూలై జీతంతో కలిపి చెల్లించారు. రెండో డిఏను 6 నెలల తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 13, 2025తో సర్కార్ ఇచ్చిన 6 నెలల గడువు పూర్తయింది. దీంతో లీడర్లపై ఉద్యోగులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇక చూడుర్రి, రెండో డిఏను ఇప్పించాలని లేదంటే ఆందోళనలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు నేరుగా లీడర్లను నిలదీస్తున్నారు. కొందరు నేరుగా ఫోన్ చేసి డిఏలు ఇప్పించండి లేకపోతే నాయకత్వం నుంచి తప్పుకోండి అని బెదిరిస్తున్నారు. కొందరైతే నాయకులకు శాపనార్థాలు కూడా పెడుతున్నారు. దీంతో ఎంప్లాయీస్ లీడర్లు ఫోన్ ఎత్తాలంటేనే జంకుతున్నారు. అన్ని తెలిసి అలా ఎలా అడుగుతారు? బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మంత్రులను కలవడం చాలా అరుదు. కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం అపాయింట్మెంట్ అడిగిన వెంటనే సీఎం మంత్రులు, సిఎస్ ఫైనాన్స్ సెక్రటరీలు కలుస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లులను డిఏలను ప్రస్తావించిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగ సంఘాల లీడర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు చెల్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇతర స్కీమ్ల కోసం నిధుల సమీకరణ కోసం పడుతున్న కష్టాలు వివరిస్తున్నారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నామని చెబుతూనే ప్రతి నెల టంచన్గా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతి నెల 700 ఇస్తున్నాం. మెడికల్ బిల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఇంకా పెండింగ్ డిఏలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనితో డిఏల విషయంలో సర్కార్పై లీడర్లు ఒత్తిడి పెంచలేకపోతున్నారు. లీడర్ల తీరుపై అనుమానాలు, లీడర్ల పనితీరుపై ఎంప్లాయీస్ వర్గాల్లో విమర్శిస్తున్నారు. ఏమంటారు చూసినావా? ఏంది తినమంటేనేమో ఎలుకకు బాధ, వద్దంటేనేమో పిల్లికి బాధ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు లీడర్ల పరిస్థితి. అయ్యా మా డిఏలు ఇయ్య అని చెప్పేసి లీడర్లను అడగలేరు, ఇప్పుడు ఇయ్యలేరు అని చెప్పేసి ఉద్యోగస్తులకు చెప్పలేరు. ఇంకా వీళ్ళు అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోతున్నారు. పోయి లీడర్లను అడిగితే అయ్యా మా డిఏలు 1, 2 సరే 2 మంజూరు చేసిరు, 1 ఇస్తా అన్నారు, 1 డిసెంబర్కి రావాలి, మరి ఇంకా రాలేదు కదా అని అడగబోతే నీకు తెలుస్తలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి కూడా గట్టెట్లా అడుగుతున్నావు నువ్వు? మీకు నెల నెల జీతాలు ఇవ్వబడుతుంది, ఇంకా డిఏలు ఏం తెచ్చియాలి? ఆడ ఉందా ఖజానా? ఆడ లంకె బిందెలు అనుకుంటే ఖాళీ డొల్లా ఉత్త బిందెలు ఉన్నాయి ఆడ. ఇక ఏం తెచ్చియాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల లీడర్లు అటు నాయకులు క్లాస్ వీక్తున్నారు,
ఇటు కింద ఉద్యోగస్తులు ఏంది ఇప్పితావు అయిపోయావు అని చెప్పేసి వీళ్ళు క్లాస్ ఇస్తున్నారు. ఇక అట్లా నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉద్యోగ సంఘాల నాయకులది. ఇక డిఏలు ఇప్పట్లో రానట్టే నాకు తెలిసినంత వరకు అయితే చాలా కష్టం. రైట్ మిత్రులారా, ఇక ఇది దిశాపత్రిక. ఒకసారి వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు, అడ్డుకున్న మమత. సోదాల సమయంలో ఐపాక్ చీఫ్ జైన్ ఇంటికి వెళ్లిన సీఎం తమ పార్టీ అభ్యర్థుల జాబితా వ్యూహాలను తొలగించడానికి వచ్చారని ఫైర్. కోల్కతాలోని ఐపాక్ గ్రూప్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇల్లు ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయ దుమారం రేపింది. రైడ్ చేస్తున్న సమయంలో ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ కూడా వెళ్లారు. జైన్ ఇంటి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకెళ్లారు. తృణమూల్ ఎన్నికల వ్యూహం, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలు, పార్టీ రహస్య పత్రాలను దొంగిలించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈడీని పంపారని మండిపడ్డారు. విన్నరా? ఈడీ ప్రతీక్ జైన్ ఇంటిలో ఈడీ సోదాలు చేసింది. ఈడీ రైడ్ చేసింది. రైడ్ చేస్తుంటే అక్కడున్న ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు వెళ్ళి వీళ్ళు వచ్చింది ఈడీ సోదాలు చేయకుండా మా పార్టీకి సంబంధించినటువంటి పత్రాల్ని, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోయే ఎవరెవరిని అభ్యర్థులు మేము పెడుతున్నామో దాంట్లో పేర్లు ఉన్నాయి, ఇదంతా ఎత్తుకపోతే ఈడీని అమిత్ షా పంపించిండు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి చూడురి. మరి ఈడీ టార్గెట్ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడెక్కడ బీజేపీ మాటిన్నారో అక్కడనే ఎందుకు ఈడీ రైడ్ చేయాలి? అదొక స్వచ్ఛంద సంస్థ కదా సార్, అదొక ప్రత్యేకమైనటువంటి సంస్థ కదా. అట్లా అమిత్ షా పంపిరా అని చెప్పేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ. అదాని అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర, కేంద్ర సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా నిరసనలు, గ్రామ సభల్లో తీర్మానాలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలు. ములుగుకు సభకు పోయి సోనియా రాహుల్కు ఆహ్వానం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి, అందరి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ప్రసంగం. ఉపాధి హామీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం. పథకం గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టర్ల పంపిణీ. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పేసి అంటున్నారు. మిత్రులారా, మార్నింగ్ చూసే మిత్రులారా, ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయబోతున్నారు కేంద్ర సర్కార్ మీద. మీ చట్టాన్ని వాపసు తీసుకోవాలి, ఇంత ముందుకున్న ఉపాధి చట్టాన్ని మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పేసి వాపసు చేస్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళతోని కేంద్రం మేడలు వంచుడు అవుతుందా అనేది ఒకసారి కామెంట్ చేయరు మిత్రులారా. కాంగ్రెస్ వాళ్ళతో అవుతుందా ఆ పథకాన్ని వెనక్కి పంపించడం? ఒకసారి కామెంట్ చేయండి. కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్, సంగమేశ్వరం కడుతున్నారు సారు అని వార్తలు వచ్చినా పట్టించుకోలేదని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకే ఒప్పుకొని మన నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టారు. కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టుల్లో దోపిడీ అని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు అంటున్నటువంటి పరిస్థితి. సంగమేశ్వరం కడుతున్నారు సార్ అన్నా కూడా పట్టించుకోలే అంట. ఇక ఏదైతే 555 టీఎంసీలు రావాల్సిందో మనకి, కానీ 299 టీఎంసీలు చాలని చెప్పేసి మిగతా నీళ్లను ఆంధ్రకి ఎత్తుకపో అని చెప్పింది కేసీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు. ఇక మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, రాయలసీమ ఇరిగేషన్, రాయలసీమ ప్రాజెక్టు దాని గురించి. ఇక దాది బాగా దుమారం రేపుతుంది. ఏంటంటే అది 2020లో ఆ ప్రాజెక్ట్ ఆగింది. అప్పుడు ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి? 2023లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగింది 2020లో. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటే, చూసిన రాయలసీమకు
దో రాయలసీమను ఎండబెడుతున్నది, రాయలసీమకు ద్రోహం చేస్తున్నది చంద్రబాబు గారే. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు, నా మాటిని రాయలసీమ ప్రాజెక్టుని ఆపిండు అని చెప్పేసి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు. కాబట్టి రాయలసీమకు ద్రోహం చేస్తుంది చంద్రబాబు గారే అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మా టైంలో స్పీడ్గా రాయలసీమ లిఫ్ట్ 1000 కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం. రాయలసీమ నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని. తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కేసులు వేయించారని వ్యాఖ్య. మా టైంలో స్పీడ్గా నడిచింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు. ఇక 1000 కోట్లు ఖర్చు చేసి శరవేగంగా పనిచేసినాం. రాయలసీమ నెల్లూరుకి ఈ రెండింటికి అది సంజీవని లాంటిది అని చెప్పేసి నిన్న జగన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు దీంట్లో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, సుశీరా అప్పుడు ఆంధ్ర వాళ్ళు స్వయంగా మేము తీసుకుపోయినామని చెప్పేసి జగన్ అంటున్నాడు. అప్పుడున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రకు తీసుకుపో అని చెప్పింది వాస్తవమే, తీసుకుపోయింది వాస్తవమే, ఎందుకంటే అక్కడ జగనే ఒప్పుకుంటున్నాడు కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నటువంటి మాట. చైనా మాంజ అమ్మినా కొన్నా అరెస్ట్ చేస్తాం. ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వాళ్ళే బాధ్యులు. నెలలోనే 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్. 1,24,00,000 విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్టు వెల్లడించారు. చైనా మాంజాతో పతంగులు ఎగిరివేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సత్యనారాయణ హెచ్చరించారు. చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరవేసే వ్యక్తులదే బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపై నిఘా పెట్టామని వెల్లడించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలను సిపి సత్యనారాయణ గురువారం మీడియాకు వివరించారు. ఇక మీన చైనా మాంజా అమ్మినోళ్ళ మీద కాకుండా కొన్నల మీద కూడా కేసులు అవుతుంది. పుసుక్కున ఆ చైనా మాంజా ఎవరికన్నా తగిలింది అనుకో, దెబ్బలు తాకినాయి అనుకో, ఎవరి మీద కేసులు పెడతానంటే పతంగ ఎవరు ఎగిరేసిర్రో వాళ్ళ మీద కేసులు అవుతాయి అంట. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి, కొనకూర్రి, కేసులల్లి ఇరకకూర్రి, ఇంకోళ్ళని ఇబ్బందుల పాలు చేయకూర్రి, ఇంకోని పానాల వినికి దేకూర్రి. ఆ చైనా మాంజాతో ఒరిగింది లేదు, ఆడుకునే చేసే పతంగులతో మనం మా దారాలు మత్తుగా ఉన్నాయి, అవిటితో ఆడుకోరి, అవిటి వల్ల ఏ ప్రమాదం ఉండదు. ఈ మాంజాలతోని అటుపోయే పక్షులకు ప్రమాదమే, రోడ్డు పంటు పోయే మనుషులకు ప్రమాదమే. అవి ఎక్కడ పడితే అక్కడ ఆ దారాలు తెంపేసి కిందేస్తే పక్షులు కాళ్ళకిరుకొని పక్షులకు ప్రమాదమే, నడుచుకుంటూ పోతున్న మనుషులకు ప్రమాదమే. ఇగో ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి ఈ మాంజాల ద్వారా. కాబట్టి మీరు కొనుక్కొని చేసే పాడుకుంటే దాన్ని జాగ్రత్తగా ఆడుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకోరు ఆ దారాల్ని కూడా. ఇక చైనా మాంజా జోలికైతే అసలుకే ఓకూరి, ఏదన్నా కనబడ్డా కూడా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేయరు, చైనా మాంజా గిడ అమ్ముతుర్రు అని చెప్పేసి. మొగిలాలో రోడ్డు ప్రమాదం, 4 విద్యార్థులు మృతి. బర్త్డే పార్టీ చేసుకొని అర్ధరాత్రి తిరిగి వస్తున్న ఘటన. శరవేగంగా వస్తున్న కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టిన ప్రమాదం. చెట్టును ఢీకొని ప్రమాదం. అక్కడికక్కడే 4 స్టూడెంట్లు మృతి, మరొకరికి గాయాలు. మన వాళ్ళు పని మొదలు పెట్టారన్నమాట. ఇంకా పెద్దగా ప్రచారం అవసరం అంటావా? కరసదండగా బెంగాల్ ఐపాక్ ఆఫీసు ఈడీ దాడి అడ్డుకున్న మమత. చదువుడు మన వాళ్ళు పని మొదలు పెట్టిరాట, ఇక పెద్దగా ప్రచారం అవసరమా అని చెప్పేసి అమిత్ షా గారు వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజించవద్దు, టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేస్తే కఠిన చర్యలు. టార్గెట్ల పేరుతో పిల్లల్ని చులకన చేసిన, అందరి ముందు తిట్టిన క్రిమినల్ కేసులే. ప్రతి విద్యా సంస్థలోనూ సేఫ్టీ ఫ్యాన్లు, టెర్రస్ పైకి వెళ్లకుండా గేట్లు ఏర్పాట్లు తప్పనిసరి. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు. కలెక్టర్ల నేతృత్వంలో నిఘా కమిటీలు. సర్కారు తాజా గైడ్లైన్స్ రిలీజ్. ఇకపై స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలతో టాపర్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనున్నది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల
సెక్షన్ల దందాకు సర్కార్ చెక్ పెట్టింది. చదువుకున్నలోనో బ్యాచ్, చదువుకోలేనిలోనో బ్యాచ్. వీళ్ళే టాపర్ బ్యాచ్, వీళ్ళేమో చదువురాని మొద్దులు అనే బ్యాచ్. ఇట్లా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు. ఇక పైకి వెళ్తే పైన మొత్తం గ్రిల్స్, పిల్లలకి ఏమన్నా ఇబ్బంది కాకుండా అట్లా కొన్ని రూల్స్ని తీసుకొచ్చింది అన్నట్టు. టెర్రస్ పైకి వెళ్ళకుండా, తర్వాత సేఫ్టీ ఫ్యాన్లు కూడా సేఫ్టీగా ఉన్నాయా లేవా, సేఫ్టీ ఫ్యాన్లను వాడుకోవాలి. ఒకవేళ ఇటువంటి నిబంధనలు ఎవరన్నా తప్పితే కఠిన చర్యలు తీసుకొస్తామని కొత్త రూల్స్ తీసుకొచ్చిర్రు, పిల్లలకు సంబంధించినటువంటి రూల్స్. ఇక ఎవరు కూడా వీళ్ళు బాగా క్లెవర్ స్టూడెంట్లు, వీళ్ళు డల్ స్టూడెంట్లు అనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళను మనం మరింత కొంచెం ప్రోత్సాహించి వాళ్ళని చదువుకునేటట్టు చేయాలి. మన మాటలు వాళ్ళని కించపరుస్తూ ఇంకా తక్కువ చేసి చూసి తక్కువ చూపుతోని వాళ్ళు ఇంకా తక్కువ అయ్యేటట్టు కాదు మన మాటలు. వాళ్ళకి ఇంత మరింత ప్రోత్సాహం, మరింత ఎంకరేజ్మెంట్ ఉండాలి. నువ్వు కూడా బాగా చదువుతావు, చదువురా నాయన అనాలి. కానీ నువ్వెక్కడిరా మొద్దు అంటే వాడు ఆన్నే ఉంటాడు. ఒకవేళ నువ్వు అన్నావా అనుకో, నీ మీద కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. మేడారం జాతరకు రండి సార్ అని చెప్పేసి కేసీఆర్ని ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ. మంత్రులకు చీరలు బహుకరించిన కేసీఆర్ దంపతులు. ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబు, 500% సుంకాలు బిల్లుకు ఆమోదం. 500. వచ్చే వారం సెసెట్ ఓటింగ్స్కు ఛాన్స్. సాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లు రూపకల్పన. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగానే సుంకాలు. చైనా, బ్రెజిల్పై భారీ టారిఫ్లకు ట్రంప్ నిర్ణయం. ఉక్రెయిన్ రష్యా వారు ఆపేందుకు అంటున్న వైట్ హౌస్. బిల్లు ఎకనామిక్ బంకర్ బస్టర్గా పేరు. బట్టలు, ఫార్మా ఎగుమతులపై ప్రభావం. ఇక 500% సుంకాలు పెంచబోతున్నాడట. ఇండియాపై భారీ బాంబు వేలుస్తున్నాడు ట్రంప్ గారు. రోజుకో బాంబు వేలుస్తున్నాడు. ఆయన దగ్గర ఆయుధాలు తయారవుతుండొచ్చు, సైన్యం ఉండొచ్చు. కానీ ఆయన సైన్యం కంటే ఎక్కువ, ఆయుధాల కంటే ఎక్కువ ఈయన మాటలు, ఈయన చేసే విధానాలు ఎక్కువ ఇబ్బందిని పెడుతున్నాయి. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల టారిఫ్ టెన్షన్తో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్. గత 4 సెషన్లలో 9 లక్షల కోట్ల హాంపట్. గురువారం 264 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. టీసీఎస్, ఇన్ఫోసిస్, రియలెన్స్ షేర్లలో అమ్మకాలు. ఒక్క రోజులో 8 లక్షల కోట్లు అయినాయట. ఇగో ఇట్లా ఎత్తుండు మన ట్రంప్ గారు. జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం. అంత గజిబిజి మచ్చుకు కొన్ని. వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్, పోలీస్ పనులకు 2 కలెక్టర్లు సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అట్లనే హుస్నాబాద్ జిల్లాలో కూడా హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలోకి వెళ్లడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. తుంగతుర్తి, ఇక ఉమ్మడి నల్గొండ విషయానికి వస్తే తుంగతుర్తి, మునుగోడు, నకరేకల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లా అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. జిల్లాల సరిహద్దులు గజిబిజి సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకమైన పేరుతో గత ప్రభుత్వం హడావిడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టి పెట్టుకొని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దులకు మార్పులు, మెగా హైదరాబాద్ లో కొత్త జిల్లాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకున్న భౌగోళిక దూరాలను, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకొని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్ ఏర్పడిన జిహెచ్ఎంసీని సైతం 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడం పైన కసరత్తు ప్రారంభించారు. కేంద్రం చేపట్టబోతున్న జనగణమనకు సంబంధించిన బిల్లులు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసెంబర్ 31న అధికారులు ఫిక్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తున్నది. అశాస్త్రీయ విభజనతో తిప్పలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచినప్పటికీ ఆ ప్రక్రియలో కనీస ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టం వచ్చినట్లుగా వివిధ జిల్లాలలో కలపడం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఒక్క నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంటుంది. ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో పని కావాలంటే 3 జిల్లాలకు 3 జిల్లా రెవెన్యూ వాళ్ళని కలవాలి, 3 జిల్లా కలెక్టర్ని కలవాలి. ఇగో ఇట్లా సమస్య ఏర్పడుతున్నది అన్నట్టు. కాబట్టి వీటి బార్డర్లను సెట్ చేసే పనిలో ఇప్పుడు సర్కార్ ఈ పని ముంగటేసుకున్నది అన్నట్టు. ఇక గత సర్కార్ల ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం ఏంది, ఉమ్మడి నల్గొండ, తుంగతుర్తి, మునుగోడు, నకరేకల్ ఈ 2 నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలోకి వెళ్ళినాయట. ఈ 2 నియోజకవర్గాలు 3 జిల్లాలల్లో ఆనుకొని ఉండే. ఆ మండలం అల్లకి పోయింది, ఈ మండలం ఈ జిల్లాకు వచ్చింది, ఈ మండలం ఇంకో జిల్లాకు పోయింది. కానీ నియోజకవర్గం ఒక్కటే. ఈ 3 జిల్లాలకు కలుపుకొని ఒక నియోజకవర్గం ఉంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పనిచేయాలంటే ఈ 3 జిల్లా కలెక్టర్లను, ఈ 3 జిల్లా రెవెన్యూలను వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవడం కొంత కష్టమైంది. అదే ఒక్కలే ఉంటే ఒకరితో మాట్లాడుతూ చక్కచక్క పనులు కావచ్చు. ఇప్పుడు ఈ మండలంలో పని కావాలంటే ఆ జిల్లాకు పోవాలి, ఇంకో మండలంలో పని కావాలంటే ఆ జిల్లాకు పోవాలి. ఇగో ఇట్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి వీటిని చక్కదిద్దే పనిలో ఇప్పుడు ఈ పనిని ముంగటేసుకుంటారు అన్నట్టు ప్రభుత్వం. యంగ్ ఇండియా స్కూలు అమ్మాయిలకే ఫస్ట్. మొదటి విడతలో వాళ్ళకే కేటాయించాలి. 1 నుంచి 10 వరకు సిలబస్ మార్చాలి. బ్రేక్ఫాస్ట్ను రాష్ట్రమంతా విస్తరించాలని చెప్పేసి సూచన. అగ్రికల్చర్ వర్సిటీలో ప్రశ్నపత్రాలు లీక్. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాలు లీకేజ్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో 4గురిని సస్పెండ్ చేశారు. ఇన్ సర్వీస్ కోటాలో అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తూ లీకేజ్కి పాల్పడిన 35 మంది ఏఈఓల ప్రవేశాలను రద్దు చేశారు. షోరూంలోనే రిజిస్ట్రేషన్. ఇకపై కారు, బైకు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యేలా ఆర్టీఏ చర్యలు చేపట్టింది. రాబోయే 15 రోజుల్లో ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇది కొంత బెటరే. వచ్చే నెల 16 నుంచి బయో ఆసియా, ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు బయో ఆసియా 23వ ఎడిషన్ సదస్సును నిర్వహించనున్నామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. బయోటెక్ అనలిస్ట్, ఏఐ, ఆటోమేటిక్ అండ్ బయాలజీ రెవల్యూషన్ థీమ్ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైట్, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం మిత్రులారా. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. నా ఆస్తుల్లో 70% సమాజానికి వేదాంత గ్రూప్ ఆఫ్ చైర్మన్ అనిల్ అగర్వాల్. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. పురపౌరుల్లోనూ పూర్తి మెజార్టీ రావాలి. మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఈ విషయాన్ని చెప్తే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మన మాట వింటున్నారు. లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లు తిరుగుతా. జీరాంజీ వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభల్లో తీర్మానాలు. ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఫిబ్రవరి 3 నుంచి రోజుకు ఉమ్మడి జిల్లాలో సభ. ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక. టీపీసీసీ విస్తృత సభలో సీఎం నిన్న గాంధీ భవన్లో విస్తృత స్థాయి సభ పెట్టినటువంటి పరిస్థితి. ఇక పురపౌరులు అంటే మన దీనికి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మన కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి చెప్తున్నారు. మంత్రుల నుంచి నిధులు ఎత్తి మంజూరు చేస్తా, మంత్రుల నుంచి మీకు నిధులు మంజూరు చేస్తా అంటే ఈ మాటిని ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపై షోరూమ్ వద్దనే వాహన రిజిస్ట్రేషన్. ఇక షోరూమ్ కానీ మీకు నెంబర్ ప్లేట్ వస్తుంది. కొత్త బండికి నెంబర్ ప్లేట్ అతికించుకొని పోవచ్చు. ఇక మీ పేరు మీద బండి అయిపోతుంది. ఇక మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
మేడారం జాతరకు రండి సార్ అని చెప్పేసి నిన్న ఇద్దరు మంత్రులు కేసీఆర్ గారిని ఇంటికెళ్ళి వాళ్ళను ఆహ్వానించినటువంటి పరిస్థితి. ప్రమాదంలో మృతి చెందిన సుమిత్, నిఖిల్, సూర్యతేజ్, రోహిత్ ఉరిమే ఉత్సాహం, తరిమే విషాదమై చెట్టును ఢీకొన్న కారు, 4 విద్యార్థుల దుర్మరణం. ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు, ఆమె పరిస్థితి అత్యంత విషమం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మీర్జాగూడ వద్ద ప్రమాదం. పుట్టినరోజు వేడుకలను జరుపుకొని ఇళ్లకు వెళ్తుండగా ఇళ్లకు వెళ్తుంటే ఘటన. బెంగాల్లో హైడ్రామా. రైట్, ఇక ఆ ఈడీ సోదాలు జరుపుతుంటే వారి ఇంటికి వెళ్ళి మాకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎత్తుకుపోతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. 9,000కు రసీదు, ఖజానాలో జమ 900. భూభారతి రిజిస్ట్రేషన్లపై ఛార్జీల చెల్లింపుల అక్రమాలు, మీసేవ స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో మాయాజాలం, సొమ్ములతో కొంత మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి, మిగతా సొమ్ము సొంత ఖాతాల్లోకి మళ్లింపు, జనగామలో బహిర్గతం, ఒక్కరోజు 8 లక్షల గల్లంతు, అధికారుల రహస్య విచారణ. ఇక మీసేవ నిర్వాహకుడు సహా 3 అదుపులోకి. ఇక భూభారతి రిజిస్ట్రేషన్లల్లో గిట్ల అక్రమాలు జరుపుతున్నారట. 9,000కు రసీదు ఇచ్చి ఖజానాలో 900 మాత్రమే జమ చేసిరట. 8,000 స్కామ్. 900 అకౌంట్లోకి పోతే, గవర్నమెంట్ అకౌంట్లో పోతే 8,000 సొంత అకౌంట్లోకి పోతున్నాయంట. ఇక భారత్పై 500% సుంకాలు. ఎవరు? ట్రంప్ అంటున్నటువంటి పరిస్థితి. మీ నౌకల్ని ముంచేస్తాం, మళ్ళీ ఇలాంటి చర్యలకు తెగబడితే సైనిక చర్యతో ప్రతీకారం తీర్చుకుంటాం. చమురు నౌకను సీజ్ చేయడంపై అమెరికాకు రష్యా ఘాటైన హెచ్చరిక అని చెప్పేసి వార్త. సంక్రాంతికి టోల్ ఫ్రీ లేదు, సంక్రాంతికి టోల్ ఫ్రీ ఉంటారని చెప్పేసి వెంకటరెడ్డి గారు కేంద్ర మంత్రికి లేఖ రాసిరు కదా. ఇక దాని మీద హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వలేమని చెప్పేసి మౌఖికంగా స్పష్టం చేసిన కేంద్రం. ఇక మేము టోల్ ఫ్రీ ఇవ్వలేమని చెప్పేసి చెప్పినారు. వీళ్ళని టోల్ ఫ్రీ ఇవ్వమని చెప్పేసి రాష్ట్రం లేఖ పంపితే ఇవ్వమని చెప్పేసి చెప్పినారు. వ్యవసాయ వర్సిటీలో పేపర్ లీకులు. సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు, నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వనున్న CCLA. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న అఫిడవిట్ నిబంధనను తొలగించేందుకు CCLA సన్నద్ధమవుతుంది. దీనిపై 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 106ను జారీ చేసిన విషయం తెలిసింది. అయితే భూభారతి చట్టంలో పేర్కొన్న 3 అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన. విక్రయదారు నుంచి అఫిడవిట్ తేవాలనే ఒత్తిడి తెస్తే కొనుగోలుదారులు హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరిగింది. విక్రయదారు మరణించిన లేదా వారసులు ఎవరైనా దానిపై వివాదాలు ఉంటే ఇక మొత్తం మీద అయితే నేడో రేపో CCL ఉత్తర్వులు ఇస్తురట. ఎందుకంటే సాదా బైనామాలకు అఫిడవిట్ అవసరం లేదట. ఇక మార్గదర్శకాలను పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్టే. ఇక అఫిడవిట్ లేకుండానే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మిత్రులారా. ఇక ఇవి ఈనాటి ప్రధాన వార్తా పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి Q న్యూస్. థ్యాంక్ యూ.